ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎవరైనా చూస్తే ఏం జరుగుతుంది? అదేలా కోపడ్డా అందంగా ఉన్నావు, నవ్వినా అందంగా ఉన్నావు. జోక్ చేయకండి అరవింద్, నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. మా ఇంట్లో నాకు మురళి మావితో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. అలాగా? ఇప్పుడు ఏం చేద్దాం కస్తూరి? ఏం చేద్దాం నన్ను అడిగితే ఎలా? వెంటనే మా ఇంటికి వచ్చి పద్ధతిగా అమ్మాయిని అడగండి. ఏంటి అంత సింపుల్ గా చెప్పేశావు? ఈ ఊర్లో వాళ్ళంతా నా మీద ఎంత గౌరవం పెట్టుకున్నారో తెలుసు కదా కస్తూరి. ఈ ఊరి గురించి నాకేం అవసరం లేదు. వెంటనే నన్ను పెళ్లి చేసుకోండి. నువ్వుటను కుంకుమ, మెళ్ళో తాళి, కాళ్ళకి మెట్టెలు, ఇవన్నీ మీ వల్లే నాకు కలగాలి. లేదంటే నేను చేస్తాను. పెళ్ళంటే నీకంత తమాషాగా ఉందా? బయటికి తీసుకెళ్లి కాఫీ ఇప్పించినంత ఈజీగా చెప్పేస్తున్నావు. ఇప్పుడే కదా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది కస్తూరి. ఆలోగా నేనే మీ మామయ్యతో మాట్లాడతాను. మీరు అనుకుంటున్నట్టు మురళి మావితో మాట్లాడడం అంత తేలిక కాదు. అరవింద్, నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. మోసం చేయకండి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మనసులో మిమ్మల్ని పెట్టుకుని మురళి మావితో తాళి కట్టించుకోలేను. కస్తూరి, పాపిస్తానా? ఏంటి ఇలా తయారయ్యావు? నిన్ను చంపిన పాపం లేదే. మన కుటుంబ పరువు తీయడానికి పుట్టినట్టున్నావే. పాపిష్టముండా, నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఎందుకు ఇలా తయారయ్యావు? ఎందుకు ఇలా తయారయ్యావు? చెప్పు, చెప్పే. మా పరువు తీయడానికి పుట్టినట్టున్నావే. గారాబంగా పెంచానే నిన్ను. మా పరువు తీయడానికి పుట్టినట్టున్నావే. పాపిస్తాడా? నువ్వు చేస్తే మా ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. దుర్మార్గురాలా. నీ కోసం అల్లుడు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? మీ అన్నయ్య వచ్చి అడిగితే నేనే సమాధానం చెప్పవే. మురళిలోని ఎందుకే ఆశలు పెంచావు? నేను ఎంత ప్రేమగా పెంచుకున్నానే. నాకు మంటతో చెప్తున్నా, నేను సుఖంగా ఉండు, నాశనం అయిపోతావే. పాపిస్తున్నానా? నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి? చూడు బాబు, ఇది ఎంత పని చేసిందో. ఏం పని చేసేచ్చిందో నీకు తెలుసా? నాకు తెలుసమ్మా, అంతా వింటూనే ఉన్నాను. చెప్పవే. కొట్టకమ్మా అమ్మా, కొట్టకమ్మా. అయ్యో అయ్యో, ఏంటమ్మా కస్తూరి ఇలా చేసావు? నాన్న మనల్ని వదిలి వెళ్ళాక మురళి మావయ్య కదా మనకు అన్నీను. ఆయన్ని చేసుకున్నంటే ఎలాగమ్మా? మావయ్య నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మీరే నిర్ణయించుకున్నారు. కానీ మావయ్య అంటే నీకు ఇష్టమేనా అని నన్ను ఒక్కసారైనా మీరు అడిగారా? మావయ్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆయన పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అత్తయ్య, అయ్యో పైకిలే కస్తూరి. నీ ఆశల్ని అడియాసలు చేసిందయ్యా ఈ పాపిష్టి. కస్తూరి, పైకిలే కస్తూరి. నా మాట విను. లే కస్తూరి. నువ్వు నాకు మావయ్య మాత్రమే కాదు, నిన్నొక దైవంలాగా నేను గుండెల్లో పెట్టుకున్నా. నా మాట విను. లే. నన్ను క్షమించు మావయ్య. పర్వాలేదు, చెప్పేది విను. లే కస్తూరి. అత్తయ్య, ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తున్నాను. ఎప్పుడు కస్తూరి సంతోషమే నా సంతోషం అత్తయ్య. తనకి డాక్టర్ నచ్చినప్పుడు తన సంతోషానికి కాదని నేనెలా పెళ్లి చేసుకోగలను అత్తయ్య? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వచ్చే ముహూర్తానికి కస్తూరికి ఆ డాక్టర్కి మన పోలేరమ్మ గుళ్ళో పెళ్లి.